వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సింగపూర్ జపం చేస్తూ ఉంటారు. మన ఆంధ్ర వరకు తీసుకుంటే ఆంధ్ర ప్రజలకి సింగపూర్ అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు అంటే సింగపూర్ అనేంతలాగా ఆయన సింగపూర్ని ప్రతి సందర్భంలోనూ కూడా తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఏపీ రాజధానిని కానీ లేదంటే అసలు ఏపీని సింగపూర్ లాగా మార్చేయాలి అనేటువంటి ఆయన తపన ఎప్పుడు వ్యక్తం చేస్తుంటారు. అది వాస్తవ రూపం దాల్చిందా లేదా, క్షేత్రస్థాయిలో ఆ పనులు అలా జరుగుతున్నాయి లేదా, అమరావతి రాజధానిలో అది వేరే విషయం. కానీ సో సింగపూర్ కన్సార్టియంకి అప్పుడు అసలు అమరావతి పనులను కూడా నిర్మాణాలను కూడా చాలా శాతం అప్పగించడం, దాంట్లో పెద్ద అది కుంభకోణం ఉంది అనేటువంటిది కూడా తర్వాత బయటపడటం. సింగపూర్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈశ్వరన్, అప్పుడు 2014-19 మధ్యలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన పదే పదే వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవటం అది కూడా జరిగింది. తర్వాత సింగపూర్లో ఆ ఈశ్వరన్ని అతను చాలా భారీ అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి కారణంతో ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇలా అనేక పరిణామాలు చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్కి చాలా దగ్గర అవినాభావ సంబంధం అని అంటారు. పదే పదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సింగపూర్ ఎందుకు వెళ్తారు అనే దాని మీద కూడా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా సింగపూర్ కాన్సులేట్ జనరల్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం అనేటువంటిది చాలా ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి సమాచారం అయింది. ఆయన కాన్సులేట్ జనరల్ కలవటం అనేటువంటిది ఇప్పుడు పెద్ద వైరల్ న్యూస్ అయింది. దీని మీద పెద్ద చర్చ కూడా జరుగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని సింగపూర్ కాన్సులేట్ జనరల్ భేటీ అయ్యారు. చెన్నై నుంచి వచ్చిన సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్టే చియాంగ్ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం అనేటువంటిది గమనార్హం. ఈ కీలక భేటీ రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో నారా లోకేష్ ని కలిసిన సింగపూర్ బృందం తాజాగా జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ కావడం అనేటువంటిది చర్చకు దారితీసింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై కూడా చర్చ జరిగింది అనేటువంటిది సమాచారం. ఎందుకనంటే ఇటీవల మనం మాట్లాడుకుంటున్నాం, శాంతి భద్రతల సమస్య అనేటువంటిది ఏపీలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ 2 ఏళ్లలో చాలా దారుణంగా ఉన్నాయి శాంతి భద్రతలు అనేటువంటివి. మనం చూస్తూనే ఉన్నాం. కస్టడీ డెత్లు ఏంటి, తర్వాత అంతకుముందు జరిగినటువంటి అనేక హత్యాచారాలు, ఘర్షణలు, వైసీపీ కార్యకర్తలను ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేయటం, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళని వైసీపీ కార్యకర్తని తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేయటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోస్ట్ పెట్టినా అది వైసీపీ పోస్ట్ పెట్టింది అన్నట్టుగా, వైసీపీ కార్యకర్త అన్నట్టుగా వాళ్ళని తీసుకెళ్లిపోవటం, పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ప్రభుత్వానికి ఇదిగా పనిచేస్తోంది, ప్రభుత్వ కనసన్నల్లో పనిచేస్తోంది, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనే నేపథ్యంలో ఎప్పుడు కూడా విదేశీ ప్రముఖులు ఎవరైనా సరే వాళ్ళు వచ్చినప్పుడు దేశంలో శాంతి భద్రతల గురించి ముందు ఆరా తీస్తారు. ప్రభుత్వం అంటే ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగానే చెప్పుకుంటుంది కాబట్టి ప్రతిపక్ష నేతను కలిసి మరి శాంతి భద్రతల మీద ఏమైనా ఆరా తీశారా వీళ్ళు సింగపూర్ ప్రతినిధులు, ఆ ప్రతినిధి బృందం, ముఖ్యంగా కాన్సులేట్ జనరల్ అంటే ముఖ్యంగా వాళ్లే వీసాలు అవన్నీ కూడా ఇష్యూ చేసేది వాళ్లే. మరి వాళ్ళు ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం అనేటువంటిది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నారా లోకేష్ ని కూడా కలిసారట వాళ్ళు. ఈ భేటీ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చలు జరిగినట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ సమావేశం అందరి దృష్టిని ఆకర్షించింది. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అనేక మంది సమస్యలు, అన్ని వర్గాల రైతులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా అనేక రకాల వర్గాలు, మన జేఏసీ నేతలు కానీ, అమరావతి రైతులు కానీ, ఇలా మన డిఎస్సిలో దగాపడ్డ అభ్యర్థులు కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం అనేటువంటిది కూడా రకరకాల పరిణామాలు, మారుతున్న సమీకరణల్ని సూచిస్తున్నాయి అనేటువంటిది మనం పలు సార్లు చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో భవిష్యత్తులో మరి ఏమైనా రాజకీయ సమీకరణలు మారతాయి అనేటువంటి ఉద్దేశంతో కూడా వాళ్ళు సింగపూర్ ప్రతినిధి బృందం వాళ్ళు రేపు పొద్దున ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా, వాళ్ళ యొక్క కార్యకలాపాలు ముందుకు సాగాలన్నా కూడా ఇక్కడ రాజకీయ నాయకులతో వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, చాలా అవసరం ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారా? ఇక ప్రతిపక్ష నేతలతో, అధికారంలో ఉన్న వారితో పాటు ఈ చర్చల్లో ఇరు పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్న వారితో పాటు ప్రతిపక్ష నేతలతో కూడా దౌత్యవేత్తల సమావేశం కావడం అనేటువంటిది ఇది ఒక రాజకీయంగా ఒక ముఖ్యమైనటువంటి పరిణామం కింద భావించాలి. రాబోయే రోజుల్లో ఈ భేటీ వల్ల ఏమైనా కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడుల చర్చలు ముందుకు వెళ్తాయేమో చూడాలి. ఏపీ రాజకీయ ముఖ చిత్రంలో ఈ పరిణామాలు కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు వస్తున్న సమాచారం. చూడాలి ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.